మనకు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2 వరకు మహాలయ పక్షం రాబోతుంది. ఈ పితృపక్షంలో మనం చేయకూడని పనులు, అలాగే మనకున్న పితృదోషాలు తొలగిపోవాలంటే ఏ పరిహారాలు పాటించాలి, ఏం చేస్తే మనకున్న దోషాలు తొలగిపోతాయి, అలాగే పెద్దల ఆశీర్వాదం ఎలా లభిస్తాయి అనే ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం. చాలామంది తెలుసో తెలియక పితృదోషాల బారిన పడుతూ ఉంటారు. ఇలాంటి పితృదోషాలు తొలగిపోవాలంటే ఖచ్చితంగా ఈ నియమాలు పాటించాలి. అప్పుడే మీకున్న పితృదోషాల నుండి విముక్తి లభిస్తుంది. భద్రపద మాస కృష్ణపక్షం నుంచి కృష్ణపక్షం అమావాస్య వరకు ఉన్న కాలాన్ని మహాలయ పక్షం లేదా పితృపక్షం అని అంటారు. మనకు ఈ నెల సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 2 వరకు ఇవి పితృపక్షాల దినాలు అని అంటూ ఉంటారు. పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం. పితృదేవతలు అంటే కేవలం తండ్రి మాత్రమే కాదు, గతించిన వారంతా పితృదేవతలుగానే పరిగణిస్తూ ఉంటారు. ఈ మహాలయ పక్షంలో తమ పితృదేవతలకు తర్పణాలు వదిలితే వారిని తృప్తిపరిచి ఆశీస్సులు పొందిన వారవుతారు. ఈ పక్షంలో పితృదేవతలకు పెట్టే శ్రద్ధా కర్మలకు, పితృదేవతలకు వదిలే తర్పణాలు వల్ల గొప్ప పుణ్యం లభిస్తుంది. అలాగే వంశాభివృద్ధి కలుగుతుంది. మహాలయం అనగా గొప్ప వినాశయం లేక మరణం. స్వర్గస్థులైన వారు ఏ మాసం ఏ తిథిలో చనిపోయారో అదే మాసం అదే తిథి నందు శ్రద్ధ కర్మలను ఏట నిర్వహించాలి. అలా చేయలేని పక్షంలో భద్రపద మాసంలోని కృష్ణపక్షంలో వారి తిథి రోజు జరిపితే ఆ సంవత్సరం అంతా జరిపిన ఫలం మీకు దక్కుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ పితృదోషాలు తొలగిపోవాలన్నా ఈ పితృపక్షంలో ఖచ్చితంగా పిండ ప్రదానం అనేది చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారి పెద్దల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. ఏ తిథి నందు గతించారు తెలియనటువంటి వారు మహాలయ పక్షంలోని అమావాస్య రోజు శ్రద్ధ కర్మలు ఆచరిస్తే వారికి సంవత్సరమంతా శ్రద్ధ పెట్టిన పుణ్యం దక్కుతుంది. 100 యజ్ఞాలు చేసిన దానికన్నా పితృదేవతలకు తర్పణాలు అందించడం ఎంతో ముఖ్యమని మన శాస్త్ర పండితులు తెలియజేస్తున్నారు. పితృపక్షం సమయంలో పూర్వీకులు తమ వారిని కలవటం కోసం భూమి మీదకు వస్తారని చెప్తారు. ఈ సమయంలో స్నానం, దానం, తర్పణం, శ్రద్ధా కర్మలు చేసినప్పుడు పూర్వీకులకు తమ సంతృప్తి చెంది తమ వారిని పూర్వీకులు దీవిస్తారని అంటారు. అయితే కొంతమంది జీవితంలో పితృదోషం అంటే హానికరమైన దోషాలు ఈ సమయంలో నివారణ చేసుకోవచ్చు. అందుకు కొన్ని నివారణలు ఉన్నాయి. పితృపక్షం సమయంలో పూర్వీకులు ఆత్మలకు శాంతి చేకూర్చడానికి చేయవలసిన నిర్దిష్ట పరిహారాలు విషయానికి వస్తే పితృపక్షం సమయంలో స్నానం, దానం, తర్పణాలు చేయాలని చెప్పబడింది. ఈ సమయంలో పిండదానం చేస్తే నిస్సందేహం పూర్వీకుల దీవెనలు పొందుతారు. పూర్వీకులు మరణించిన తేదీ తెలిస్తే ఆ తేదీన శ్రద్ధ కార్యక్రమం నిర్వహించి పిండదానం చేయటం వల్ల వారి ఆత్మ శాంతిస్తుంది. మనకు భద్రపద మాసంలో శుక్లపక్షం వినాయక చవితి పర్వదినాన్ని జరుపుకుంటాం. ఇక బహుళపక్షంలో కృష్ణపక్షం పితృకార్యకాలకు విశేషం. భద్రపద బహుళ పాడ్యమి నుంచి భద్రపద అమావాస్య వరకు ఉన్న రోజులను మహాలయ పక్షంగా పిలుస్తాం. భద్రపదంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. ఏడాదికి 12 అమావాస్యలు ఉంటాయి, కానీ భద్రపద అమావాస్యకు ఎంతో విశిష్టత ఉంటుంది. ఈ ఏడాది ఈ నెల 18 నుంచి మహాలయ పక్షాలు ప్రారంభమై అక్టోబర్ 2 తేదీతో ముగుస్తాయి. ఈ మహాలయ పక్షంలో ఉదయం ఇంటి ప్రధాన ద్వారం ఎదుట లోపల నిలబడి చేతులను జోడించి పితృదేవతలను స్మరించుకోవాలి. దాని ద్వారా ఆయు, ఆరోగ్యం, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి. తాను పితృపక్షం పాటించేందుకు ఆసక్తుడనని నన్ను మన్నించి మీ దీవెనలు అందజేయాలని అంటూ మన పూర్వకంగా ప్రార్థన చేయటం వల్ల అనేక శుభ ఫలితాలు వస్తాయి. ఈ 15 రోజుల పాటు ఇలా చెయ్యండి చాలు, మీకు పూర్వీకుల యొక్క ఆశీర్వాదం అనేది లభిస్తుంది. పితృపక్షంలో సమయంలో పూజలు చేసేవారు
పితృదోషాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. తమ కుటుంబంలో ఎవరైనా వ్యక్తి చనిపోయినా తర్వాత వారికి సరైన విధంగా దహన సంస్కారాలు నిర్వహించకపోతే లేదా ఎవరైనా అకస్మాత్తుగా మరణిస్తే ఆ వ్యక్తికి తన కుటుంబ సభ్యులు అనేక తరాలు వారు పితృదోషాన్ని అనుభవించవలసి ఉంటుంది. పూర్వీకులు అంత్యక్రియలు శ్రద్ధలు సక్రమంగా నిర్వహించకపోవడం, పూర్వీకులను అవమానించడంలో, ఇంట్లోని మహిళలను అవమానించడం, జంతువులను బాధించడం, పెద్దలను గౌరవించకపోవడం వంటి అనేక కారణాల వల్ల కూడా పితృదోషం అనేది సంభవిస్తుంది. ఇలాంటి పితృదోషాలు పోవాలి అంటే ఖచ్చితంగా ఈ పితృపక్షంలో ఈ నియమాలు పాటించాలి. పితృదోషం ఉండేవారు భద్రపద అమావాస్య రోజున నల్లని నువ్వులు, తెల్లని చందనం, తెల్లని పువ్వులు నీటిలో వేసి రావి చెట్టుకు సమర్పించాలి. ఆ తరువాత రావి చెట్టు దగ్గర స్వచ్ఛమైన నెయ్యితో దీపాలను వెలిగించాలి. ఓం సర్వ పితృదేవాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. ఇలా చేయటం వల్ల మీకు పితృదోషాల నుండి విముక్తి లభిస్తుంది. ఇక పెద్దల ఆశీర్వాదం మీపై ఉంటుంది. కనుక మనకున్న పితృదోషాలు తొలగిపోవాలంటే ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా నువ్వులతో ఈ పరిహారం చేయండి చాలు. పితృపక్షంలో సమయంలో శ్రద్ధ చేయటానికి బ్రాహ్మణులకు కొత్త బట్టలు, ఆహారం, వస్తువులు దానంగా ఇవ్వాలి. పితృపక్ష సమయంలో జంతువులు ఆహారం ఇవ్వాలి. మీ పూర్వీకులకు ఫోటోను దక్షిణ దిశలో ఉండే గోడపై తగిలించాలి. వాటికి పూలహారం వేసి వారిని స్మరించుకోవాలి. పితృపక్షం సమయంలో శ్రద్ధ చేసేవారు గోర్లు వెంట్రుకలు షేవింగ్ చేసుకోకూడదు. పితృపక్ష సమయంలో మంత్రాలు జపించే సమయంలో ఇతరులతో మాట్లాడకూడదు. వారి మాట్లాడేందుకు మంత్రాలను మధ్యలో ఆపడం వంటివి అస్సలు చేయకూడదు. పితృపక్షంలో సమయంలో మద్యం, మాంసం, పొగ తాగడం వంటివి జోలికి వెళ్ళకూడదు. పితృపక్ష సమయంలో కొత్త ఇంట్లోకి ప్రవేశించొద్దు. కొత్త వస్తువులు, కొత్త వాహనాలు వంటివి కొనకూడదు. ఇంట్లో అందరూ కూడా సాత్విక ఆహారాన్ని సిద్ధం చేసి ఒక స్త్రీ మరియు పురుష బ్రాహ్మణుడికి ఇంటికి ఆహ్వానించి వారికి భోజనం పెట్టండి. అలాగే మీ ఇంటి ముందుకు వచ్చే కాకులకు, ఇతర పక్షులకు, అలాగే మూగ జీవులకు ఆహారం అనేది ఖచ్చితంగా పెట్టాలి. అసలు ఎందుకు అలా పెట్టాలి అంటే పితృపక్షం రోజుల్లో మన పూర్వీకులు కాకి లేదా పక్షుల రూపంలో ఇంటికి వస్తారు. అందుకే భోజనం ఏర్పాటు చేసి ఉంచాలి. ఇంకా చెప్పాలి అంటే పితృపక్ష సమయంలో ఆహారం వెల్లుల్లి ఉపయోగించకూడదు. అలాగే సూర్యాస్తమయం తర్వాత ఇంటిని శుభ్రం చేయకూడదు. ఎవరైనా అతిథి లేదా అపరిచితుడు ఇంటికి వస్తే వారిని ఖాళీ చేతులతో పంపకూడదు. వారికి ఆహారాన్ని అలాగే మీరు చేయగలిగిన సహాయం తప్పకుండా చేయాలి. పితృపక్షం సమయంలో 15 రోజుల పాటు మీరు ఆహారాన్ని తయారు చేసేటప్పుడు దానిలో కొంత భాగాన్ని తీసుకొని పూర్వీకుల పేరున పంచిపెట్టాలి. ఈ మహాలయ పక్షంలో అంతటా ఈ పితృకర్మాలు జరుగుతూ ఉంటాయి. కనుక పెద్ద పనులు వేటిని చేపట్టకూడదు. మీకున్న పితృదోషాలు తొలగిపోవాలంటే ఈ నియమాలు పాటించాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.